ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. భార్యకు షుగర్ ఉంది, లో బీపీ ఉందని చెప్పి భర్త దారుణంగా భార్యను చంపేశాడు. ఎప్పుడో ఏప్రిల్లో జరిగింది. సహజ మరణంగా నమ్మించాడు. కానీ కట్ చేస్తే ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్ళాడు. ఎలా తెలిసింది? ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక చిన్న అప్డేట్ మీకోసం అందిస్తున్నాను. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి సుమన్ టీవీ తీసుకొస్తోంది. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులోకి వచ్చాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో విచ్చేయండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళితే, మనిషి బంధాలలో అత్యంత పవిత్రమైంది, నమ్మకమైంది భార్యాభర్తల బంధం. కానీ ఆ నమ్మకాన్ని విషంగా మార్చేశాడు ఒక వైద్యుడు. అనస్థీషియా ఇంజెక్షన్ను మృత్యువుకు మార్గంగా ఎన్నుకొని కట్టుకున్న భార్య ప్రాణాన్ని తీసేశాడు. ఆ దారుణ హత్యను సహజ మరణంగా చిత్రీకరించి అందరినీ చాలా బాగా నమ్మించాడు. 6 నెలల పాటు అందరినీ మోసం చేసిన ఒక కిరాతకుడి కథ ఇది. వాడి అసలు రూపం ఇప్పుడు బయటపడింది. బెంగళూరులో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు వాస్తవాలు బయటకు రావడంతో సంచలనంగా మారింది. అసలు కథలోకి వెళితే, విక్టోరియా ఆసుపత్రిలో డాక్టర్లుగా ఉన్నారు కృతికారెడ్డి, మహేందర్ రెడ్డి. సేవలు అందిస్తూ ఉన్నారు డాక్టర్స్గా. డెర్మటాలజిస్టుగా కృతిక, జనరల్ సర్జన్గా మహేందర్ రెడ్డి తమ డ్యూటీలు చేసుకునేవాళ్ళు. 2024 మే 26న కృతిక, మహేందర్ రెడ్డి వివాహం జరిగింది. అయితే కృతికకు షుగర్, లో బీపీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఈ క్రమంలో 2025 ఏప్రిల్ 23న, అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 23న తండ్రి నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కృతికారెడ్డి. ఆ సమయంలో కృతికకు ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చాడు మహేంద్ర. చికిత్స కోసమే ఆ ఇంజెక్షన్ ఇచ్చినట్లు ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే కృతిక చనిపోయింది. అయితే ఆమె అనారోగ్య సమస్యలతోనే చనిపోయిందని చెప్పి అందరినీ నమ్మించేశాడు. ఎందుకంటే అతడు డాక్టర్ కదా, జనరల్ సర్జన్ కదా, దీన్ని అందరూ నమ్మేశారు. కృతిక అక్కడ రేడియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ నిఖితా ఎం రెడ్డికి అనుమానం వచ్చింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ అందరూ లైట్ తీసుకున్న పరిస్థితి. చాలామందిని మహేందర్ రెడ్డి మేనేజ్ చేశాడు. వాస్తవాలు బయటకు రాకుండా మేనేజ్ చేసినటువంటి పరిస్థితి. మహేందర్ రెడ్డి పాపం అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. యాక్చువల్గా కృతికారెడ్డికి షుగర్ ఉన్నమాట వాస్తవం. ఆమె లో బీపీతో బాధపడుతున్నటువంటి మాట వాస్తవం. ఈమెను ఏ రకంగానైనా సరే అడ్డు తొలగించుకోవాలి. ఈమెకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని ఇతను భరించలేకపోయాడు. నీకు అంతగా ఇష్టం లేకపోతే భార్యకి విడాకులు ఇవ్వు, ఆమె బతుకుతుంది. మహేందర్ రెడ్డి, నువ్వు వేరే పెళ్లి చేసుకో, కానీ ఒకరిని చంపేటటువంటి అధికారం ఎవరిచ్చారని చెప్పి ఇప్పుడు కుటుంబ సభ్యులు అతని మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది కాబట్టి ఈమెని ఏ రకంగానైనా సరే ఈ అనారోగ్య సమస్యలతో చనిపోయిందని చెప్పి నమ్మించే విధంగా ఒక పెద్ద ప్లాన్ వేశాడు. వెంటనే ఇంట్లో పడిపోయిన తర్వాత వెంటనే ఒక ఇంజెక్షన్ ఇచ్చాడండి. ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఆ ఇంజెక్షన్లో ప్రొపోపాల్ అనే ఒక మత్తు మందు ఉంటుంది. దానికి ఎంత పరిమాణంలో ఇస్తే పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయి పూర్తిగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందో ఇతనికి తెలుసు. ఎందుకంటే ఇతను ఒక డాక్టర్ కదా, జనరల్ సర్జన్ కదా. ఏ మత్తు మందు ఏ స్థాయిలో ఇస్తే, ఏ మోతాదులో ఇస్తే పేషెంట్ పూర్తిగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందిగా అతనికి అవగాహన ఉంది. కాబట్టి వైద్యుడిగా ఉన్నటువంటి ఆ అతి తెలివిని ఉపయోగించి ఇంజెక్షన్ చేశాడు. తర్వాత ఆమె ఇక లేవలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆమె చనిపోయిన పరిస్థితి. అందరినీ నమ్మించాడు. ఈమెకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, జీర్ణకోశంలో ఇబ్బంది ఏర్పడింది, ఆమెకి లో బీపీ కూడా ఉంది, ఈ సమస్యల కారణంగానే చనిపోయిందని చెప్పి అందరినీ నమ్మించిన పరిస్థితి. కానీ ఎక్కడో ఒక అనుమానం. పోలీసులకి కంప్లైంట్ చేసే టైంలో కూడా ఎందుకు ఈ కంప్లైంట్స్ అని చెప్పి వాళ్ళని మేనేజ్ చేశాడు మహేందర్ రెడ్డి. లేదు, వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది, నీకు ఇబ్బంది ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా సందర్భాల్లో గొడవ పెట్టుకొని పోలీసులు కేసు పెడితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కావాలనే ఒక దురుద్దేశంతో ఆమెను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో భర్త అయినటువంటి డాక్టర్ మహేందర్ రెడ్డి దారుణంగా మత్తుమందు మోతాదు ఇచ్చేసి
మత్తుమందు ఎంత ఇవ్వాలో ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఇతను భర్త కాబట్టి ఆమెను బతికించుకోవాలనే ఉద్దేశంతో ఇంజెక్షన్ చేస్తున్నాడేమో అని చెప్పి అందరూ భావించారు. కానీ ఇతని మైండ్లో ఉన్నది వేరేది. ఆమెను వదిలించుకోవాలి, ఆమె చావాలి, అప్పుడే నాకు మనశ్శాంతి, అప్పుడే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా ఉండగలుగుతానని చెప్పి ఇలా ఒక సైకోగా ఆలోచించి భార్య కృతికారెడ్డిని దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రిపోర్ట్స్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మహేందర్ రెడ్డి భార్యని కావాలని చంపేశాడని వార్త ఎప్పుడైతే ఆ రిపోర్ట్లో బయటపడిందో ఇప్పుడు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 6 నెలల పాటు అందరినీ నమ్మించాడు. ఇంట్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు అందరినీ నమ్మించినటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ తెలివి చూపించి అభం శుభం తెలియనటువంటి భర్త మీద ప్రేమను పెంచుకున్నటువంటి ఆ అమాయకురాల్ని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సమాజం ఎటుపోతుందో చూడండి. తనే నా భర్త, తనే నా దైవం, తన కోసమే బతుకుతున్నా అని చెప్పి భావించినటువంటి ఆ అమ్మాయిని చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి వదిలించుకోవాలని ఆలోచన చేసి తన డాక్టర్ తెలివిని ప్రదర్శించి మత్తుమందు మోతాదిచ్చేసి చంపేసిన పరిస్థితుంది. ఇప్పుడు ఈ రిపోర్ట్లు బయటికి రాకపోతే, వాళ్ళు ఒత్తిడి చేయకపోతే ఇది పూర్తిగా ఈ వాస్తవం సమాధి అయిపోయేది, ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు. కానీ ఏదో ఒక కోశాన అతని మీద అనుమానం ఉండబట్టే ఫోరెన్సిక్ రిపోర్ట్ వరకు వెళ్ళి ల్యాబ్ రిపోర్ట్లు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది మోతాదు ఎక్కువిచ్చారు. మోతాదు ఇచ్చింది ఎవరు? భర్త. జనరల్ సర్జన్ కదా, అతనికి ఎంత మోతాదు ఇవ్వాలి, పేషెంట్లకి ఎలాంటి సమయంలో ఏమి ఇవ్వాలో కూడా డాక్టర్కి తెలిసి ఉంటుంది కదా. ఏదో చిన్న చిన్న కాంపౌండర్లో బయట ఉన్నటువంటి వాళ్ళు ఇస్తే వాడికి తెలియక ఇచ్చాడనుకోవచ్చు. కానీ జనరల్ సర్జన్ ఎన్నో ఆపరేషన్స్ చేస్తున్నటువంటి వ్యక్తికి తెలీదా? తెలుసు. మనసులో ఉద్దేశాలు వేరే ఉన్నాయి. భార్యను వదిలించుకోవాలి, చంపేయాలని చెప్పి ఒక కుట్రపూరితంగా వ్యవహరించి ఆమెను చంపినటువంటి పరిస్థితి ఉంది. భార్యకి షుగర్ ఉందనో లేకపోతే ఇంకొక వ్యాధి ఉందని చెప్పో భార్యల్ని చంపే వరకు పరిస్థితి వచ్చిందంటే మనుషులు ఎలా తయారైపోతున్నారు చూడండి. డాక్టర్గా ఉండి పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉంటే సమాజం ఎటుపోతోంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి భర్తకి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్టు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్పందించండి. ఏప్రిల్లో ఎప్పుడో చనిపోయింది ఆమె, 6 నెలలు అవుతుంది డాక్టర్ కృతికారెడ్డి చనిపోయి. ఏమాత్రం అనుమానం రాకుండా ఇన్ని రోజుల పాటు మేనేజ్ చేశాడు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. వాస్తవాలు ఏదో ఒక రోజు నివురుగప్పిన నిప్పులా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. నిజాలు దాగవు, బయటకు వస్తాయి, బయట పడతాయి, నిందితుల్ని పట్టిస్తాయి. డాక్టర్ మహేందర్ రెడ్డి నిర్వాకం బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు అందరూ కూడా ఉమ్మేస్తానన్న పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు అని చెప్పి ఇతడు చేసినటువంటి పనిని మీరే విధంగా చూస్తారు? భార్యను వదిలించుకోవాలనే ఉద్దేశంతో మత్తుమంది ఇచ్చి చంపినటువంటి ఈ కిరాతకమైనటువంటి ఒక క్రూయల్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక సైకో డాక్టర్ని మీరే విధంగా చూస్తారు? ప్లీజ్ కామెంట్.